పోయిన వారం కాక క్రితం వారం మనం ప్రారంభించిన అంశాన్ని నేను మీ ముందు పెట్టాలని కోరుతూ ఉన్నాను. అదేంటంటే ఆరోగ్యకరమైన ఆత్మీయ సంఘానికి ఉండే లక్షణాలు. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హెల్దీ అండ్ ఏ స్పిరిచువల్ చర్చ్? ఇది మనల్ని మనం సంఘముగా సమకూర్చుకోవడానికి, సరిచేసుకోవడానికి, ప్రభు యొక్క వాక్య వెలుగులో ఆత్మ నడిపింపు కింద సాగిపోవడానికి. రండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం నుండి నేను చదువుతున్నాను, మీ బైబిల్లో గమనించండి. అపోస్తల కార్యములు 2:37 నుండి 42. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువు మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి అంటే బయట షేపును బట్ట, లోపల అవయవాలు పనిచేసేదాన్ని బట్ట? కమాన్, మాట్లాడండి. లోపల బయట షేప్ బాగానే ఉండొచ్చు, కానీ లోపట అవయవాలు బాగాకపోవచ్చు. అందుకని కొన్ని స్థలాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, పైకి చాలా బాగానే ఉండి వార్తలు చదువుతూ చచ్చిపోయిన వాళ్ళు, తర్వాత డ్యాన్స్ చేస్తూ చచ్చిపోయిన వాళ్ళం మనం చూస్తున్నాం. అంటే డ్యాన్స్ చేసేటప్పుడు ప్రపంచానికి ఎలా కనపడ్డారు? వాళ్ళు ఉత్సాహంగా, సంతోషంగా కనపడ్డారు. కానీ అనారోగ్యం ఎక్కడుంది? లోపల ఉంది. దానికి పరీక్ష లేకుండా బ్రతకటం వలన దే లివ్డ్ వితౌట్ ఎగ్జామినేషన్. మేము బాగానే ఉన్నాం అని అనుకోవడం వలన వారు నష్టపోయారు. అందుకనే పరీక్ష అనేది మన యొక్క లోపటి పరిస్థితిని తెలియజేస్తుంది. పరీక్ష ఎవరికి ఇష్టం అంటే తెలియగలిగిన వాళ్ళకి, సిద్ధపడే వాళ్ళకి, ఉన్నత దశలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకే పరీక్ష ఇష్టం. పరీక్ష ఎవరికి కష్టం? సిద్ధపాటు లేని వాళ్ళకి కష్టం. పరీక్షలు ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరైతే సిద్ధపడరో వాళ్ళకి పరీక్షలు ఇష్టం ఉండవు. ఎవరైతే నా బలహీనత, నా తప్పు బయటపడుతుంది అని అనుకుంటారో వాళ్ళు పరీక్షకు సిద్ధపడరు. కాబట్టి పరీక్ష అనేది చాలా చాలా ప్రాముఖ్యం. అందుకనే మనం ప్రతి వారు అనుదిన పరీక్ష చేసుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 13:5 బట్టి. తర్వాత ప్రతి వారు వారాంతపు పరీక్ష చేసుకోవాలి. 1వ కొరింథీ 11:25 నుంచి 31 వరకు ఉన్న వచనాల ప్రకారం. అనుదిన పరీక్ష ఏంటి? 2వ కొరింథీ 13:5 చదివి జవాబు చెప్పండి. 2వ కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అది ఎవరు పరీక్షించక్కర్లా, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. విశ్వాసం అనేది మనలో ఉందో లేదో మనమే పరీక్ష చేసుకోవాలి. విశ్వాసం ఉంటే 2 తప్పకుండా కనబడతాయి. బైబిల్ అంతట్లో విశ్వాసం కలిగిన వాళ్ళలో 2 కనబడతాయి. ఒకటి ఏంటో తెలుసా? రిస్క్ బేరింగ్. 2 క్యారెక్టర్ చేంజింగ్. దేవుని కొరకు తెగింపు, ప్రవర్తనలో మార్పు.
చెప్పండి ఏంటి? పెద్దగా చెప్పండి. ప్రవర్తనలో మార్పు. ఈ రెండు లేకపోతే అది విశ్వాసం కాదు. ఇట్స్ ఓన్లీ యాక్షన్. యేసు ప్రభువుని నమ్మకం మునుపు జీవితం, నమ్మిన తర్వాత జీవితం కంప్లీట్గా వ్యత్యాసం ఉండాలి. చీకటిలో నుంచి ప్రభు ఎక్కడికి పిలిచాడు? వెలుగులోకి పిలిచాడా? ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. నాట్ ఓన్లీ లైట్ బట్ ఎ వండర్ఫుల్ లైట్. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చినప్పుడు చీకటికును వెలుగుకే అసలు పొంతనుండదు. మరి చీకటికును ఆశ్చర్యకరమైన వెలుగుకు అస్సలు వ్యత్యాసం ఉండదుగా. అది చేంజ్ అంటే అది. అందుకే డిఎల్ మూడీ గారు ఆ మాట అంది. ఏ మాట? ఒక విశ్వాసికి అవిశ్వాసికి ఎంత తేడా అంటే అర్ధరాత్రి చీకటికి పట్టపగలు వెలుగుకి ఉన్నంత తేడా. ఇట్టి తేడా ఎవరిలోనైతే కనపడదో వాళ్ళు విశ్వాసులు కాదు. ఏ మిడ్ నైట్ డార్క్నెస్ అండ్ ఏ డే టైమ్ లైట్. ఇది తేడా. ఇంత స్పష్టమైన తేడా ఆ వ్యక్తిలో కనపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు మన నుంచి కోరే సంగతి అది. కాబట్టి సహోదరులారా, ఈ సంగతిని మనం ఆలోచిస్తూ ఉండగా దేవుని వాక్యం మన పైన ఇటువంటి పరీక్ష మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని వాక్యంతో మనల్ని పరీక్ష చేసుకున్నప్పుడు విశ్వాసములో నుంచి జారిపోకుండా ఉంటాం. నేను మార్చి నెలలో పరీక్ష చేయించుకున్నాం. హెల్త్ చెకప్ అంటే ప్రతి సంవత్సరం పరీక్ష చేయించుకుంటూ ఉంటాం. మళ్ళా ఏమైనా తేడా వచ్చిందేమోనని మళ్ళీ ఈ వారంలో పరీక్ష చేయించుకున్నాం. అంటే అప్పుడేమో టోటల్ బాడీ చెకప్, ఇప్పుడు ఏంటంటే రక్తం పరీక్షలో ఏమన్నా తేడాలు వచ్చినాయేమోనని. అంటే మితిమీరిన ప్రయాణాలు అయిపోయినాయి కదా, ఇందులో ఏమైనా ఇంబ్యాలెన్స్ అవుతున్నానేమోనని. ఎందుకు అంటే ఆరోగ్యంగా ఉండాలంటే పరీక్షలు తప్పనిసరి. బాగానే ఉన్నాం అనుకుంటే ఎక్కడో చోట కొలాప్స్ అవుతాం. పరీక్షలు మనం చేపించుకుంటూ ఉంటే మన ఆరోగ్యంలో ఎలా ఉన్నాం, నేను ఎలా మెరుగుపడాలి, ఏం జాగ్రత్త తీసుకోవాలని తెలుస్తుంది. సేమ్ థింగ్ ఆరోగ్యవంతమైన సంఘానికి, ఆరోగ్యకరమైన విశ్వాసికి ఏం పోలికలు ఉన్నాయో అది మనం క్రితం వారం ఆలోచన చేసాం. అనగా పోయిన వారం కాక క్రితం వారం. అందులో మొట్టమొదటిది ఆరోగ్యకరమైన సంఘానికి దైవిక మూలాలు ఉంటాయి. డివైన్ రూట్స్, దైవిక మూలాలు. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అంటే ఈ మూలాలు ఇవే మన బయట ఫలాలను ప్రభావితం చేస్తాయి. మూలాలు ఎవరికి కనబడవు, ఫలాలు మాత్రమే కనబడతాయి. ఫౌండేషన్స్ ఆర్ నాట్ విజిబుల్, ఓన్లీ సూపర్ స్ట్రక్చర్ ఈజ్ విజిబుల్. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఇద్దరు గురించి చెప్పాడు. ఒకడు బుద్ధి లేనివాడు, ఇంకొకడు బుద్ధి కలిగిన వాడు. బుద్ధి లేనివాడు పునాది విషయమై అజాగ్రత్తగా ఉన్నాడు, పైన సూపర్ స్ట్రక్చర్ కట్టుకున్నాడు. బుద్ధి కలిగిన వాడు కష్టపడి పునాది విషయమై జాగ్రత్త తీసుకున్నాడు, పైన సూపర్ స్ట్రక్చర్ కట్టాడో నార్మల్ స్ట్రక్చర్ కట్టాడో కానీ అది తెలియజేసింది బుద్ధి కలిగిన వాడో బుద్ధి లేనివాడో తెలియజేసింది ఏంటి? వాన గాలి. ఇదే తెలియజేసింది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు నిలిచెను అని బుద్ధి గలవాడి గురించి, ఆ ఇల్లు కూలెను అని బుద్ధి లేని వాడి గురించి చెప్పబడింది. కారణం ఏంటంటే మూలాల గురించి జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉండగా మన మూలాలు టచ్ అవ్వాలి. అందుకని యాకోబు వాక్యం వినే సందర్భాన్ని గురించి ఇలా 1వ అధ్యాయంలో రాశాడు. మీరు లోపల నాటబడిన వారే. ఎక్కడ? లోపల. అంటే వాక్యం లోపల నాటాలి. లోపలికి వెళ్ళడానికి ఏమి ఆటంకం? 2 ఆటంకాలు చెప్పాడు. రండి ఆ 2 ఆటంకాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత విర్రవీగుచున్న దుష్టత్వమును మాని
లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును. కాబట్టి వాక్యాన్ని అంగీకరించాలంటే ఏం కావాలి చెప్పాలి? సాత్వికం. సాత్వికం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? మీక్నెస్. వాక్యం నువ్వు అంగీకరించాలంటే నీలో ఈ రెండు ఉన్నప్పుడు వాక్యం దిగదు. ఏ రెండు? ఇప్పుడు చదివిందే అడుగుతున్నాను, కొత్త ఏం అడగట్లా. స్త్రీలు చెప్పండి. కల్మషం. రెండు అక్కడ ఒట్టి దుష్టత్వం అనలా. అది విర్రవీగు దుష్టత్వం అంటే ఏంటి అర్థం? నాకేంటో నువ్వు చెప్పేది, నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? ఈ విర్రవీగే దుష్టత్వం ఎవరిలో ఉంటుందో వాళ్ళల్లో వాక్యం పనిచేయదు. వాక్యం ఎవరిలో పనిచేయదో వాళ్ళు అసలు దేవుని సంబంధులే కారు. వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణుడిగా దిగివచ్చాడని ఇందాక ఆరాధనలో జ్ఞాపకం చేసుకున్నాంగా. కాబట్టి ఆ వాక్యాన్ని స్వీకరించడానికి మనలో ఆ దీనత్వం, ఆ సాత్వికం ఉండాలి. అది ఉంటేనే ఆత్మల. ఆ తర్వాత మాట ఏమన్నాడు? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే ఎవరి ఆత్మను రక్షిస్తుంది వాక్యం? ఎవరి ఆత్మను చెప్పండి? సాత్వికంతో ఎవరైతే వాక్యాన్ని అంగీకరిస్తారో. సాత్వికం అంటే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఇక నువ్వు చెప్పేదేదో చెప్పుకోవయ్యా, మేము ఉండేలాగే ఉంటాం అని అనుకునే వాళ్ళకి కాదు వాక్యం. వాళ్ళు అసలు రక్షించబడ్డట్టే కాదు. దేవుని వాక్యం పట్ల ఆ వైఖరి ఉండాలి. ఆది సంఘములో ఉన్నది అదే. ఇది విన్నప్పుడు వాళ్ళ హృదయాలు ఏమయ్యాయి? నొచ్చుకున్నాయి. అందుకని అక్కడ రాయబడింది పొడువబడి అని. పొడిచిన వారిని మనం శత్రువులుగా చూస్తాం, కానీ ఆది సంఘం పొడిచిన వారిని ఎలా చూసింది? సహోదరులుగా చూసింది. దేవుని వాక్యం ద్వారా నిన్ను గుచ్చే వ్యక్తిని నువ్వు శత్రువుగా చూస్తే నువ్వు సంఘానికి చెందిన వ్యక్తివి కాదు, నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి కాదు. దేవుని వాక్యం ద్వారా నిన్ను గుచ్చే వ్యక్తిని నువ్వు శత్రువుగా చూస్తే నువ్వు దైవ సంబంధివి కాదు. అందుకే వారు పొడవబడిన వారై ఏం చేశారు? సహోదరులారా మేమేమి చేస్తాం అని అన్నారు. దీనిని తర్వాత ఏమన్నారు? మారు మనస్సు గురించి చెప్పాడు. ఏంటండి మారు మనస్సు? మారు మనస్సుకి జాన్ కాల్విన్ అనే థియాలజిస్ట్ ఇచ్చిన ఒక నిర్వచనం చెప్తాను. ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చెప్తాను. మారు మనసును ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అని అంటారు. రిపెంటెన్స్ ఈజ్ ద ట్రూ టర్నింగ్ ఆఫ్ అవర్ లైఫ్ టు గాడ్. మారు మనస్సు అంటే నిజంగా జీవము కలిగిన దేవుని వైపు తిరగడం. ఉదాహరణకి మారు మనస్సు అంటే అర్థం, దేవుడు అటువైపు ఉన్నాడు, నువ్వు ఇటువైపు వెళ్తున్నావు. ఇటువైపు వెళ్తూ ఉండగా మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది అటువైపు వెళ్ళే వ్యక్తివి ఆగిపోయి పూర్తిగా ఇటు తిరిగి ఇటువైపు వెళ్ళటం. ట్రూ టర్నింగ్ అవే టువర్డ్స్ గాడ్. ఆగి అటెళ్ళటం కాదు, ఆగి అటెళ్ళటం కాదు, ఆగి దేవుని వైపు తిరగడం. రెండవ మాట సెకండ్ పార్ట్లో అన్నాడు, ఏ టర్నింగ్ దట్ అరైజెస్ ఫ్రమ్ ప్యూర్ అండ్ ఎర్నెస్ట్ ఫియర్ ఆఫ్ హిమ్. అంటే ఆ తిరగటం అనేది రెండిటి ద్వారా ప్రభావితం చేయబడి ఉంటుంది. అదేంటంటే ప్యూర్ అండ్ ఎర్నెస్ట్ ఫియర్ అంటే పవిత్రమైన స్వచ్ఛమైన భయము నుంచి పుట్టేదని. దేవుని పట్ల పవిత్రమైన స్వచ్ఛమైన భయం. అర్థం అవటానికి చెప్తాను. భయం, దేవుని భయపడడం, అది కూడా మళ్ళీ రెండు రకాలు. అదేంటో చెప్తాను వినండి. ఆదికాండంలో ఏదెను తోటలో ఆదాము
తినవద్దు అన్న ఫలం తిని దాక్కున్నాడు. దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఆదామా నువ్వెక్కడా అన్నాడు. మొత్తానికి బయటకు వచ్చి ఏమన్నాడు? నేను చెప్పండి ఏమన్నాడు? పండు తిని చెట్ల మధ్య దాక్కున్నాను అన్నాడు కదా. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అంటే నీకు భయపడి నేను ఈ పని చేశాను అన్నాడు. అంటే భయము అనేది దేవుని పట్ల ఆదాముకుందా లేదా? ఉందా? ఉందా? అయితే ఇప్పుడు ప్రశ్న, ఇది ఆరోగ్యకరమైన భయమా అనారోగ్యకరమైన భయమా? అది అంటే ఆ సమయానికి తాత్కాలికంగా తప్పించుకుందాం అన్న భయమే కానీ దేవుని వైపుకు మళ్ళుదాం అన్న భయం లేదు. ఆ టైంకి తప్పించుకుందాం అన్న భయం, ఈ భయమే ప్రమాదకరమైన భయం. అందుకే ఆయన ఆ నిర్వచనంలో ఆ మాట చెప్పింది. నిజానికి దేవుని వైపుకి ఆ పరిశుద్ధమైన భయం, స్వచ్ఛమైన భయం నుంచి ఆ తిరుగుట అనేది పుట్టాలి. అంతేగాని నరకానికి భయపడి తిరగటమో, లేకపోతే అందరూ బాప్తీసం తీసుకుంటున్నారు నేను కూడా తీసుకోవాలని తిరగటమో అట్లా కాదు. నిజంగా దేవుని పట్ల భయం నిన్ను దేవుని వైపుకి తిప్పాలి. అది పరిశుద్ధతలోంచి పుట్టిన భయం అయి ఉండాలి. మూడవ పార్ట్, ఇట్ కన్సిస్ట్ ఇన్ ద మార్టిఫికేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ రెన్యూయింగ్ ఆఫ్ ద స్పిరిట్. అంటే అది నీ శరీర తత్వాన్ని చంపేస్తూ ఉండాలి, నీ ఆత్మను నూతనపరుస్తూ ఉండాలి. ఏం చేస్తుండాలి? శరీర తత్వాన్ని చంపేస్తూ ఉండాలి, ఆత్మను నూతనపరుస్తూ ఉండాలి. శరీర తత్వం అంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలో కనబడతాయి. శరీర తత్వం అంతా అక్కడ కనబడుతుంది. ఏంటా శరీర తత్వం? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారములు. ఇప్పుడు చెప్పండి, మారు మనసు నిజంగా నీది మారు మనసు ఉంటే రోజు దాన్ని ఏం చేస్తుండాలి? చంపేస్తుండాలి. ఏ రోజు పూర్తిగా పోదు. అది ఎట్లా ఉంటుందంటే గోళ్ళు పెరుగుతూ ఉంటాయి, ఏం చేస్తుంటాం? కట్ చేస్తుంటాం. జుట్టు పెరుగుతూ ఉంటుంది, కట్ చేస్తూ ఉంటారు. శరీరములో నుంచి మురికి వస్తూ ఉంటుంది, కడుక్కుంటూ ఉంటారు. నోట్లో నుండి పాచి వస్తూ ఉంటుంది, శుభ్రం చేసుకుంటూ ఉంటారు. జీవితకాలం ఇక ఇదే, బతికి ఉన్నంత కాలం. వీటికి రెస్ట్ ఎప్పుడు అంటే చచ్చిపోయినప్పుడు. అలాగే మనం కూడా ఈ శరీరాన్ని చంపేస్తూ ఉండాలి. ఇది నిజమైన మారు మనసు. అందుకే పౌలు గలతీయులకు రాస్తూ ఆ మాట అన్నాడు. ఏమని? నేను నా క్రీస్తు యేసు సంబంధులందరూ శరీరమును దాని ఇచ్చలతో కూడా సిలువ వేసి ఉన్నారు. అంటే క్రీస్తు యేసు సంబంధి అయితే శరీరాన్ని సిలువేసి ఉన్నాడు. అది దాని అర్థం. ముగ్గురు స్నేహితులు కలిసి ట్రైన్లో వెళ్తూ ఉండగా ఆ ముగ్గురికి ప్యాకాట్ వచ్చు, ఇద్దరు ఆడుతున్నారు. ఆ మూడో వాడికి చెయ్యి ఆగటల్లా, కానీ తను రక్షణ పొందాడు. వీళ్ళు చేత కాకుండా ఆడుతూ ఉంటే అది చూసి ఆడదామని కిందకి దిగాడు. నువ్వు కూడా ఒక చెయ్యి రాదురా అన్నారు వాళ్ళు. అప్పుడు అతను చెప్పిన జవాబు ఏంటంటే, నాకు కూడా ఆడాలనే ఉంది, కానీ ఈ చెయ్యి నా ప్రభువు యొక్క బలిపీఠం మీద పెట్టాను, మళ్ళా ఈ చేత్తో ఎలాగూ నేను వాటిని ముట్టుకోగలను? మనసు అయితే లాగుతుంది, కానీ ఈ పని నేను మళ్ళా చేయలేను. ఎందుకు అంటే క్రీస్తు యేసు సంబంధి కాబట్టి తన చేతులను ఏం చేశాడు? సిలువ వేశాడు. ఇష్టం లాగుతూ ఉంది. అది మార్టిఫికేషన్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే అర్థం. అది శరీరాన్ని చంపుతూ ఉండడం. దాన్ని చంపుతూ ఉండగా ఏమవ్వాలి? ఆత్మ నూతనమవుతూ ఉండాలి. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రారంభంలో ఒక సందేశం మనం విన్నాం, గుర్తుందా? కొత్త సంవత్సరం సందేశం ఏంటి? గుడ్, వెరీ గుడ్. వర్మ హెస్ సెట్. అదే ఆ బేస్ వర్స్ ఏంటి?
మాకు అప్పుడే పోయిందండి, మేము అంతటోళ్ళం కాదు అని అంటారేమో. గుర్తుంచుకోండి, సందేశాలు మర్చిపోవచ్చు కానీ వచనాలు మర్చిపోకూడదు. ఆ వచనం టెక్స్ట్ అయితే గుర్తుండాలి, కనీసం గుర్తుండాలి. టెక్స్ట్ వాక్యం కాబట్టి. ఎందుకు అంటే క్రీస్తు యేసు సంబంధులు అంటే అర్థం ఏంటి? వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళు. వాక్యం ద్వారా పుట్టిన వాళ్ళు వాక్యం ద్వారా బ్రతుకుతారు, వాక్యం ద్వారా నడిపించబడతారు, వాక్యం ద్వారా పోషించబడతారు. ఆ వచనమైనా గుర్తుండాలి. ఆ వచనం ఏంటి చెప్పండి? ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఓకే, రెన్యూయింగ్ ఆఫ్ ద స్పిరిట్ అని చెప్పాం కదా, నూతన సృష్టి. ఒక్కసారి మీకు అందరికీ మైక్ ఇచ్చి అడగన, ఏమి నూతనత్వం వచ్చింది? ఇందాక సహోదరులు ఒకరు ప్రార్థన చేశారు కదా, 5 నెలలు మా మీదుగా దాటిపోయింది ప్రభువా, ఈ 6వ నెలలో ప్రవేశపెట్టాను. మరి 5 నెలలు దాటిపోయింది, ఏం కొత్తదనం వచ్చిందని. ఏం కొత్తదనం వచ్చింది? ఆత్మలో ఏమి నూతనత్వం వచ్చింది? నూతనత్వం తీసుకురాని మార్పు ఎలాగవుతుంది? అది ప్రశ్న. నిన్ను నూతనపరచని అది మార్పు ఎలాగవుతుంది? మార్పు కాదు కదా. నూతనత్వం అనేది మారుతూ ఉండాలి. మ్యాథమెటిక్స్లో ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటివ్ అంటారు. అంటే ఎక్స్ అనంతం వైపు ప్రయాణం చేస్తుందని అర్థం. అంటే ఏ రోజు అనంతాన్ని చేరుకోదు, కానీ వెళుతూనే ఉంటుంది. అలాగే ఏ రోజు మనం సంపూర్ణులం కాలేము, కానీ సంపూర్ణత వైపు వెళ్తూనే ఉంటాం. పూర్తిగా శరీరంలో ఉండగా నూతనపరచబడం, కానీ తప్పకుండా నూతనత్వం వైపు అడుగులేస్తూనే ఉంటాం. మరి నూతనత్వం వస్తుందా? అదే మారు మనసు అంటే. అది మారు మనసు గురించిన సంగతిని పేతురు హెచ్చరించాడు. పునాదులు కాబట్టి నేను మరలా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. రక్షణ పొందారా? మారు మనసు పొందారా? బయటికి కనబడే దాన్ని బట్టి నీ లోపల దాన్ని చెప్పలేము. బయటికి కనబడే నీ తత్వాన్ని బట్టి నీ లోపల మనసు చెప్పలేము. అందుకే అన్నాడు మారు వేషము వేసుకొనిడి అనలేదు, కానీ ఏమన్నాడు? మారు మనస్సు. వేషం బయటికి కనబడేది, మనస్సు లోపల ఉండేది. అయితే మారు మనసు పొందామో లేదో తెలియజేసేది ఏంటి? వెలుపటి ఫలం. ఇన్వర్డ్ లైఫ్ ఈజ్ ఎగ్జిబిటెడ్ త్రూ అవుట్వర్డ్ యాక్షన్. దాని గురించే యోహాను తన పత్రికలో చెప్పాడు. రండి యోహాను పత్రికలోనికి మనం వద్దాం. యోహాను పత్రిక 2 గురించిన తేడాలు యోహాను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ 2 ఏంటి అంటే, మొదటి అధ్యాయం 6వ వచనం, 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను మొదటి పత్రిక. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఏంటండి చెప్పాలి? పెద్దగా చెప్పండి, పెద్దగా చదవండి. మీరు స్త్రీలు చదవండి ఒకసారి. అబ్బో ఏంటి ఎంత చప్పగున్నారు అసలు, కొద్దిగా పెద్దగా చదవండి. వెరీ గుడ్. ఒకసారి అది అలాగే ఆగి ఇప్పుడు పురుషులు చదవండి దాన్ని. ఆయనతో కూడా. ఇప్పుడు యోహాను ఈ పత్రిక ఎందుకు రాస్తున్నాడు అంటే, మీరు ఎప్పుడైనా మీ రక్షణ నిజమైనదో కాదో తేల్చుకోవాలి అంటే తప్పకుండా యోహాను పత్రిక చదవండి. మీరు నిజంగా రక్షణ పొందారో లేదో తేల్చుకోవాలంటే యోహాను పత్రిక చదవాలి. 1వ పత్రిక తప్పకుండా చదవాలి. 3 పత్రికలు కూడా అది తెలియచేసేదే. మొదటి పత్రికలో ఇప్పుడు మనుషులు ఏం చూస్తారు? నేనేం చెప్తానో అదే చూస్తారు, నా మాటలు చూస్తారు. నా మాటలు కాదు నా జీవితానికి ప్రమాణం, నా చేతలో. యువర్ టాక్ అండ్ యువర్ వాక్, అదే చెప్తున్నాడు. 6వ వచనం, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ఏమన్నాడు?
అబద్ధమాడుచు. కాబట్టి బైబిల్లో అబద్ధానికి నిర్వచనం ఏంటి? అబద్ధానికి నిర్వచనం ఏంటి? నోటితోనేమో నేను యేసు ప్రభు సహవాసములో ఉన్నాను అని చెప్పటం, ప్రవర్తనలోనేమో చీకటిలో నడవడం. చీకటిలో నడవడం అంటే ఏంటి? చీకటి అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. పాపము ఒక అర్థం, చీకటి అనేది రహస్య జీవితం అని ఒకటి అర్థం. పాపము అనేది ఒక అర్థం, రహస్య జీవితం అని ఒక అర్థం. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళల్లో రహస్య జీవితాలు ఉంటాయా? ఉండొచ్చా? సీక్రెట్స్ ఉండొచ్చా? ఉండకూడదు. ఉంది అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్. ఆయన ఎవరు? యథార్థవంతుడు. అందుకే మనం పాడింది పాట, విధేయత, యథార్థత, పరిశుద్ధత, ఇది మా విధానం అని పాడాం పాట. విధేయత, యథార్థత, పరిశుద్ధత. నువ్వు చెప్పుకోవటమేమో నేను దేవుని నమ్మానని చెప్పుకుంటున్నావు, ఆయనతో సహవాసంలోనని చెప్పుకుంటున్నావు, చీకట్లో నడుస్తున్నావు. ఒకసారి ఒక పెళ్ళి జరిగే ఇంటికి వెళ్ళాం. వెళ్తే ఆ పెళ్ళి జరిగే ఇంటి దగ్గర అందరిని హాల్లో కూర్చోబెట్టారు. దేవుని సేవకులు అందరూ వెళ్ళాం. వాష్రూమ్లోకి వెళ్తాం అని లోపలికి వెళ్తుంటే వద్దు అన్నా, అక్కడికి వద్దు అంటున్నారు. ఈ రూమ్లో రండి, ఇక్కడికి రండి అంటున్నారు. ఏంటంటే ఆ లోపట అంతా ముగ్గేసి పెట్టారు, మొత్తం అంతా ముగ్గులేసి పెట్టారు. ఇవి ఎవరికి కనపడకూడదు చెప్పండి? సేవకులకి కనపడకూడదు. ఇదే డ్రామా. అంటే ప్రార్థన వరకు మాత్రం మేము ఎలా కనపడాలి? దేవుని పిల్లలుగా, దేవుణ్ణి అంగీకరించిన వారిగా, దేవుని నమ్మిన వారికి అందరికి కనపడాలి. కానీ మా చుట్టాల కోసం లేకపోతే మా తృప్తి కోసం ఇలాంటి సీక్రెట్ పనులు లోపల చేస్తుంటాం. ఇది లై అంటున్నాడు. చీకటిలో నడవడం. నువ్వు నోటితో ఏం చెప్తున్నావు? చీకటితో ఏం చేస్తుంటాం మనం? మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాం. వెలుగులో అట్లా చేయలేం. అంటే యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు రెండు రకాల బ్రతుకులు వాళ్ళల్లో ఉండవు. అది గుర్తు. చీకటిలో ఒకలాగే, వెలుగులో ఒకలాగే ఉంటారు. బిల్లీ గ్రాహం గారిని పత్రికా విలేకరులు వచ్చి వాళ్ళ కొడుకు ఫ్రాంక్లిన్ గ్రాహంని బిల్లీ గ్రాహం గారి గురించి ఒక ప్రశ్న అడిగారు. సార్, మీ నాన్నగారు వేదిక మీద దేవదూతలాగా కనపడతాడు, ఇంట్లో ఎలా ఉంటాడో తెలుసుకోవాలని అనుకుంటున్నాం అని అంటే ఫ్రాంక్లిన్ గ్రాహం చెప్పిన జవాబు ఏంటంటే, ఐ హ్యావ్ ఓన్లీ వన్ ఫాదర్ హూ విల్ బీ ద సేమ్ ఆన్ ద స్టేజ్ అండ్ బిహైండ్ ద స్టేజ్. స్టేజ్ మీద, స్టేజ్ క్రింద ఒకే రకంగా ఉండేవాడు నా తండ్రి, నాకు ఒకడే తండ్రి ఉన్నాడు అన్నాడు. అంటే మా నాన్నలో ఏం యాక్షన్ లేదు, డబల్ యాక్షన్ లేదు. దేవుని నమ్మిన వారిలో, దేవునితో సహవాసం చేస్తున్న వారిలో చీకటి బ్రతుకులు ఉండవు. తెలిసేలాగా కొన్ని, తెలియకుండా కొన్ని ఉండవు. ఇది ఉంది అంటే ఇట్ ఈజ్ లై అంటున్నాడు యోహాను. ఇది మారు మనస్సు. చెప్పటం కాదు, చేయటం. వాట్ యు టాక్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, వాట్ యు డూ దట్ ఈజ్ ఇంపార్టెంట్. తర్వాత అదే మాట 2వ అధ్యాయం 4వ వచనానికి రండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు రెండవ అబద్ధికుడు. ఎవరు? దేవుడు నాకు తెలుసండి అంటాడు. వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఏమంటాడు? అన్నీ చేస్తే లోకంలో ఎలా బతుకుతామండి, వాక్యానుసారంగా బతికితే లోకంలో ఎలా బతుకుతామండి అంటాడు. మరి దేవుణ్ణి నమ్మావా అంటే నమ్మాను అంటాడు. వాడే అబద్ధికుడు అంటున్నాడు. అర్థమైందా? అంటే ఎలా తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ సీక్రెట్ లైఫ్, పబ్లిక్ లైఫ్ రెండిటికి తేడా ఉంటే
ఇట్ ఈస్ సస్పీషియన్. రెండవది, వాక్యానికి వాళ్ళ ఆచరణకు తేడా ఉంటే అది కూడా అనుమానమే. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యాన్ని బట్టి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా మనం? దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకు విధేయత చూపిస్తున్నామా? చెన్నైలో ఒక పురావస్తు మ్యూజియంకి వెళ్ళారు దేవుని సేవకులు కొందరు, వారిలో స్వామి గారు కూడా ఉన్నారు. వెళ్ళి అందులో వాటిలన్నీ చూస్తూ ఉండగా ఒక బైబిల్ వాళ్ళ దృష్టిలో పడింది. ఆ బైబిల్ ముట్టుకుంటే పేజీలు చిరిగిపోయేలాగున్నాయి. బైబిల్ నిండా అండర్లైన్లు ఉన్నాయి, కలర్స్గా రాసింది, ప్రతి పేజీలో నోట్స్ ఉంది. అది చూద్దాం అని అక్కడ ఉండే వీళ్ళు ముట్టుకుంటే అది విరిగిపోతే వీళ్ళని ఏమన్నా అంటారేమోనని పిలిచి, అయ్యా ఇదే ఆ బైబిల్ ఒకసారి చూపిస్తారా అని అంటే 2-3 పేజీలు తిప్పారు. తిప్పితే ప్రతి పేజీలో అండర్లైన్స్ ఉన్నాయి, బైబిల్ని కలర్స్తో రాసుకున్నాడు. ప్రతి పేజీలో చివర 2-3 సార్లు ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అని ఉంది. అవును ప్రభువా, సరే ప్రభువా, సరే ప్రభువా అని ఉంది. ఏంటి అంటే, దేవుడు తనతో ఏమి మాటలైతే తన పర్సనల్ బైబిల్ స్టడీలో మాట్లాడాడో వాటన్నిటి దగ్గర అవును ప్రభువా, అవును ప్రభువా అని రాసుకున్నాడంట. ఒకరోజు వృద్ధాప్యంలో ఆయన గురించి ఆ గైడ్ చెప్తున్నాడు. వృద్ధాప్యంలో ముసలితనంలో కూడా కళ్ళు సరిగ్గా కనపడక ఉంటే కళ్ళజోడు పెట్టుకొని ఇలా కళ్ళజోడులో నుంచి కూడా కళ్ళు చికిలిచ్చి చూస్తుంటే ఆయన్ని అడిగాడంట, సార్ ఏంటి ముసలితనంలో కూడా మీరు ఆల్రెడీ బైబిల్ అంతా చదివేశారు కదా, బైబిల్ అంతా మీ కంఠో పాఠం కదా, ఇంకా ఎందుకు అలా కళ్ళు స్ట్రెయిన్ చేస్తూ వెతుకుతున్నారు అని అంటే ఆయన చెప్పిన జవాబుకి వినే ఆయనకి ఆశ్చర్యం అయిపోయింది. ఏం జవాబు చెప్పాడంటే, దాదాపు నా జ్ఞాపకం ఉన్నంత వరకు దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాటకు నేను విధేయత చూపాను, ఇంకా నేను ఓవర్లుక్ చేసిన మాటలు ఏమైనా ఉన్నాయేమోనని వెతుకుతున్నాను అన్నాడంట. ఎక్కడైనా నేను ఇంకా అవును ప్రభువా అని రాయలేదేమో, అవును ప్రభువా, సరే ప్రభువా అని చెప్పనివేమన్నా మిగిలిపోయినాయేమోనని వెతుకుతున్నాను అన్నాడంట. అంత ముసలితనంలో వాళ్ళని అనాలి ఏమని? దేవునిని ఎరిగిన వారని. అసలు నువ్వు బైబిలే చదవు, దేవుని ఎరిగిన వాడని ఎలాగనాలి? అసలు బైబిల్ ముఖం చూసే చాలా కాలం అయింది, నువ్వు దేవుని ఎరిగిన వాడవని ఎలాగనాలి అసలు? ఒక ఆయన సాక్ష్యం చెబుదామని వచ్చాడట. సార్ నేను సాక్ష్యం చెబుతాను. ఆయన సంఘ పెద్ద అంట. మరి సంఘ పెద్ద సాక్ష్యం చెబుతానంటే ఇవ్వకపోతే అదో పెద్ద ప్రమాదం అని అనుకొని సరే అని సాక్ష్యానికి సమయం ఇచ్చారు. ఆయన నిలబడి, ప్రభు నామమునకు వందనాలు, మీ అందరికీ నా స్తోత్రాలు అన్నాడు. అందరూ నవ్వారు. భయంతో నుంచున్న వాడికి వాళ్ళు నవ్వేటప్పటికి కొద్దిగా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చేటప్పటికి, ప్రియులారా, నేను నా కళ్ళజోడు కనపడక ఈ వారం అంతా నేను ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తూ, ప్రభు అసలే కరోనా కాలం, ఈ బైబిలు నేను చదువుకోవడానికి ఏమీ లేదు, పని చేయడానికి కూడా లేదు, డ్యూటీకి వెళ్ళటానికి కూడా లేదు, ఈ కళ్ళజోడు లేకుండా నేను ఏం చేయగలను? మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే పరీక్ష అంటారు, మళ్ళీ కళ్ళజోడు రాస్తే 1000-1500 పెట్టి కొనాలి అని అంటుంటారు. ప్రభువా మరి నువ్వే సహాయం చేయ ప్రభు అని వారమంతా ప్రార్థన చేసుకున్నాడంట. ఆ రోజు వచ్చి ఆదివారం చర్చిలో బైబిల్ తీశాడంట. లావుగా ఉంది, ఏంటని చూస్తే బైబిల్ కళ్ళజోడు ఉంది. ఇదొక సాక్ష్యం. అంటే ఈ సోమరోడు చెప్పండి వారమంతా బైబిల్ తీలా. వీళ్ళు దేవుని సంబంధులా? వీళ్ళ దేవుని ఎరిగిన వాళ్ళు.
బైబిల్ ముఖమే చూడనాళ్ళు, బైబిల్ పేజీలే తిప్పనాళ్ళు మారు మనసు పొందినాళ్ళ. మరి ఎందుకు రాశారు అనుకుంటున్నారు ఆ పాట? నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. అందులో మొదటి చరణం, ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరం వింటో నాకు మధురం ప్రభువా. ప్రతిరోజు లేచి ప్రొద్దుటే మనుషుల ముఖాన్ని చూడక మునిపే దేవుని వాక్యాన్ని చూస్తున్నావా? చదవడం మొదటి ఎత్తు, అన్వయించుకోవడం, అర్థం చేసుకోవడం రెండవ ఎత్తు, దాన్ని అన్వయించుకోవటం మూడవ ఎత్తు. ఇక్కడ ఈ మూడు విషయాల్లో నువ్వు ఫెయిల్ అయితే నువ్వు దేవుని ఎరిగాను అని చెప్పుకునేది ఒక పెద్ద ఫేక్ ఇన్సిడెంట్ అన్నమాట. యు ఆర్ ఎ లయర్. వాడు అబద్ధీకుడు అంటున్నాడు. ఎంత స్పష్టంగా అన్నాడండి? ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధీకుడు. మారు మనసు అంటే అదే అర్థం. రెండు విషయాలు చెప్పాను. సహవాసములో ఉన్నానని చెబుతూ వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన, ఆయన్ను ఎరిగానని చెప్పుకుంటూ వాక్యం గై కొనకపోయిన. మూడవది అదే అధ్యాయం 6వ వచనం, 5, 6 కలిసి ఉన్నాయి. 6వ వచనం 3వ లైన్, అంటే ఆఖరి నుంచి 4వ లైన్ నుంచి చదువుతున్నాను. ఆయన యందు, చదవండి అందరు కలిసి చదువుదాం. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన. అంటే ఇది మూడవగా చెప్పుకోవడం. ఏమని? నేను ఆయనలోనే ఉన్నానండి. నువ్వు దేవునిలో ఉన్నావా? నేను ఆయనలోనే ఉన్నానండి. నేను దేవునిలోనే ఉన్నావా? ఆయనలోనే ఉన్నానండి. అది నీ చెప్పుకోవడం గురించి నాకు చెప్పొద్దు. నువ్వు ఆయనలో ఉన్నావని నాకు రుజువు ఏంటంటే, ఏంటది చెప్పండి? ఏంటి రుజువు? ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడు. యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడు? ఎలా నడుచుకున్నాడు? చాలా మాటలు మనకు బైబిల్లో ఉన్నాయి. నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. అదే ఆయన నడక. ఎలా నడుచుకున్నాడో పేతురు చెప్పాడు. ఒక మాట చదువుదాం రండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మాదిరి ఉంచిపోయాను. దేనికి మాదిరి ఉంచాడు ఆయన? నడకకు మాదిరి. దేనికి మాదిరి ఆయన? నడకకు. ఆయన నడక ఎలా ఉందయ్యా అని అడిగితే ఏమన్నాడు? 22వ వచనం, ఆయన ఏంటండి? పాపము చేయలేదు. ఇంగ్లీష్లో చెప్పండి ఆ మాట. హీ డిడ్ నో సిన్. యేసు ప్రభు గురించి 3 మాటలు ఉన్నాయి. హీ న్యూ నో సిన్, పాపము ఎరుగడు. 2, ఆయన పాపం చేయలేదు. హీ డిడ్ నో సిన్. 3వది, ఆయన యందు పాపము ఎంత మాత్రము లేదు. హీ హ్యాడ్ నో సిన్. 3 మాటలు చెప్పండి మళ్ళీ ఒకసారి. హీ డిడ్ నో సిన్, పాపం చేయలేదు. హీ న్యూ నో సిన్, పాపం ఎరగడు. హీ హ్యాడ్ నో సిన్, పాపము అసలు ఆయనలో లేదు. ఇప్పుడు ఆయన మనకు ముందు పెట్టిన మాదిరి ఏంటి? ఆయన పాపము చేయలేదు. ఇప్పుడు ఆయనను నువ్వు ఇమిటేట్ చేసే మనిషివైతే పాపము చేయకుండా జాగ్రత్త పడాలి. పాపం చేయకుండా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? లోపల భయం ఉండాలి.
అదే కీర్తనాకారుడు 4వ కీర్తన 4వ వచనంలో రాశాడు. ఏంటిదన్నమాట? భయము నొంది పాపము చేయకుడు. లోపల భయం ఉన్నప్పుడు, దేవుని భయం ఉన్నప్పుడు పాపం చేయటానికి భయపడతాం, తెగించలేవు. పాపం లేదు, అది ఆయన అంటే ఇది పరిశుద్ధత మాదిరి. తర్వాత 22వ వచనం, ఆయన నోటను ఏ కపటమును లేదు. అంటే ఆయన మాటలు బాగున్నాయి, నోట్లో కపటమైన మాటలు లేవు. అంటే ఒక అర్థం వచ్చేలాగా మాట్లాడి ఇంకొక అర్థం వచ్చేలాగా అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెబటల్లా. నోట్లో కపటం లేదు, జీవితంలో పాపం లేదు, మాటలో కపటము లేదు. 23వ వచనం, ఆయన దూషింపబడి. ఓకే, నిన్నెవరన్నా దూషించారనుకో, మనల్ని ఎవరైనా దూషించారనుకో, మన నైజం ఏంటి చెప్పండి? మన స్వభావం ఏంటి? బదులు దూషించడం. కానీ యేసు ప్రభువుని అనుసరించి నడుచుకునే వాళ్ళ యొక్క నైజం ఏంటి? బదులు దూషించరు. నువ్వు ఆయన వెలుగులో ఉన్నట్టు వెలుగులో నడుచుకోవాలి, ఆయన్ని ఎరిగితే వాక్యంలో నడుచుకోవాలి. ఆయనను అనుసరించాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఇదే మారు మనసు అంటే. అందుకే భక్తులు చెప్తుంటారు, క్రిస్టియన్ అంటే అర్థం ఏంటి? క్రైస్ట్ అండ్ ఐ యాన్ అని. యాన్ అంటే ఒకటని, ఏ యాన్, రెండు ఒకటికి వాడతారు కదా. క్రీస్తుతో ఒకటై ఉండటం, ఇది ఆయన దగ్గరికి వస్తూ ఉండడం, ఇది మారు మనస్సు. తర్వాత మాట, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. శ్రమ పెట్టే వాళ్ళని ఏం చేయొచ్చు? ఆయన బెదిరించవచ్చు. ఒకవేళ పిలాతు చెప్పు, నేను నిన్ను విడిపించగలను కదా, నువ్వేం మాట్లాడవేంటి అని అంటే, మీ సంగతి అయితే తెలియదు కానీ నేనైతే ఏమనే ఉన్నా తెలుసా ఆ స్థానంలో ఉంటే, రే ఈరోజు నీ టైం కాబట్టి నువ్వు నా మీద తీర్పు తీరుస్తున్నావురా, రేపు నేను అక్కడ సింహాసనం మీద కూర్చుంటాను రా, నువ్వు నా ముందు చేతులు కట్టుకొని నిలబడాలరా అని ఒక్క మాట అయినా అనుందును. అంటే మీరు మంచోళ్ళు అనుందకపోవచ్చు, నా సంగతి చెప్తున్నా. మేకులు కొట్టావు, చెంప మీద కొట్టేవాడిని ఏమంటున్నాడు? ఏమన్నా అన్నాడా? ఎందుకు నన్ను కొట్టావు అన్నాడు, అంతే. చెంప మీద కొట్టావు కదూ, నా దూతతో చెప్పి అగ్నిగుండంలో నీ కోసం స్పెషల్ గ్రేడ్గా మిగతా వాళ్ళకొకటి సాతానుడి కంటే ఎక్కువగా టెంపరేచర్ పెంచమని చెప్పి అందులో వేస్తాను అని అనలేదు ఆయన. భయపెట్టలా. కాబట్టి భయపెట్టే లక్షణం అది యేసుప్రభు లక్షణం కాదు. ఈరోజు నేను చెప్పదలిచిన మాట ఇదే, నీవు పొందిన మారు మనసు ఇలాంటిదేనా అని. నీవు పొందిన మారు మనసు ఇలాంటిదేనా? కాకపోతే పరీక్ష చేసుకోవడమే. బైబిల్ చెప్పే మారు మనసు అది. అందుకనే ఆ తొలి దినాల్లో ఎట్లుండేదో తెలుసా? అందరు సహోదరులు కలిసి ఉండేవాళ్ళు. ఎవరైనా తేడాగా ఉంటే ఆడ్ మ్యాన్ అవుట్ అన్నట్లుండేది, ఆయన బయటికి తోసేయండి అన్నట్టు ఉండేది. అందుకే అననీయ సప్పీరాన్ని ఇట్టేసింది. అందుకే గారడీ సీమోను అందరి ముందు ఎత్తి నిలబెట్టింది. ఎందుకంటే మారు మనసు పొందిన లక్షణాలు అట్లుండవు, సీక్రెట్స్ ఉండవు వాళ్ళ దగ్గర, రహస్యాలు ఉండవు. అందుకే యోహాను రక్షణ గురించి నిశ్చయత కలగటానికి ఈ మాటలు చెప్తున్నాడు. భయపెట్టడానికి కాదు. ఈ మాటలు వినేటప్పుడు భయం కలుగుతుంది. భయం మంచిదే. ఆ భయం మళ్ళీ రెండు రకాలని చెప్పాగా, దేవునికి దూరంగా నిన్ను తీసుకొని వెళ్తే ఈ మాటలు నీవు పొందిన మారు మనసు సరైంది కాదు. ఈ మాటలు దేవుని దగ్గరగా నిన్ను చేరిస్తే అది నువ్వు పొందిన నిజమైన మారు మనసు అనడానికి గుర్తు.
అందుకే ఈ మాటలు అన్నాడు, మీరు పాపము చేయకుండుటకై ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ఒకవేళ పాపము చేసిన ఎడల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని కదా రాసింది. మీరు పాపం చేయకుండా ఉంటాకే చెప్తున్నాను నేను అని అన్నాడు. కాబట్టి ఆయన మాదిరి, ఆయన నడక ఎలా ఉంది? ఒకటి పరిశుద్ధమైన నడక, రెండు మాటలలో సాత్వికమును చూపించే నడక, మూడు తనను బాధించి దూషించే వారిని బెదిరించని నడక, నాలుగు ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొని, అంటే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఇది దేవుని యొక్క బిడ్డగా మారిన వ్యక్తి జీవితం ఇలా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. చెప్పుట గురించి, చేయుట గురించి మరొక మాట చెప్పాడు, అది కూడా చూద్దాం రండి. 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, అంటే నేను వెలుగులోనే నడుస్తున్నానండి అని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఆగండి. కాబట్టి సహోదరుని ద్వేషించేవాడు, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకునేవాడు సహోదరుని ద్వేషించేవాడిగా ఉండడు. ఇప్పుడు ఒక ప్రశ్న, మరి సహోదరుడు అంటే ఎవరు? సహోదరుడు అంటే ఎవరు? ఎవరు సహోదరుడు అంటే ఎవరు? ఈ పై లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళే. యేసు ప్రభువులాగా నడుచుకుందామని తీర్మానించుకున్న వాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించాలని తీర్మానం చేసుకున్న వాళ్ళు, తర్వాత వెలుగులో నడుచుకుందామని తీర్మానం చేసుకున్న వాళ్ళు, వాళ్ళే సహోదరులు. నా దగ్గర రహస్యాలేమి లేవు అని ఒప్పుకునేవాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించే నేను నడుచుకుంటాను అని తీర్మానించుకున్న వాళ్ళు, ఆయన నడుచుకున్నట్లుగా నడుచుకుంటాను అని తీర్మానించుకున్న వాళ్ళు, వాళ్ళు సహోదరులు అంటే. అంతేగాని కంటికి కనబడిన ప్రతివాడి సహోదరుడు కాదు. సహోదరుడు అంటే అర్థం ఏంటి అసలు చెప్పండి? సహోదరుడు అంటే అర్థం ఏంటి? ఒక్క ఉదరంలో నుంచి పుట్టినవాడు. ఒక్క ఉదరంలో నుంచి పుట్టిన వాళ్ళకి అన్ని లక్షణాలు సమంగా ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం లక్షణాలు తప్పకుండా కలుస్తాయి. అన్ని లక్షణాలు సమంగా ఉండకపోవచ్చు, కానీ మ్యాక్సిమం లక్షణాలు కలుస్తాయి. నువ్వు వాక్యం ద్వారా కనబడితే మరొక వ్యక్తి మరొక వాక్యం ద్వారా కనబడిన వ్యక్తిని నువ్వు ద్వేషించలేవు. వాక్యం ద్వారా నీవు కనబడితే వాక్యం ద్వారా కనబడిన మరొక వ్యక్తిని నువ్వు ద్వేషించలేవు. అలా ద్వేషిస్తున్నావంటే నిన్ను కన్నది వాక్యం అయ్యుండకపోవచ్చు. అది సహోదరుడు అంటే అర్థం. యేసు ప్రభువులాగా నడుచుకోవాలని తీర్మానం కలిగిన వాళ్ళు, రహస్యాలేమీ లేకుండా వెలుగులో నడుచుకుని తీర్మానం కలిగి ఉన్నవాళ్ళు, దేవుని వాక్యాన్ని అనుసరించాలని తీర్మానం కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళు సహోదరులు. ప్రియులారా, ఇది మారు మనసుకు తగిన ఫలం. అంటే ఇది దైవిక మూలాలంటే ఇదండి. దైవిక మూలాలు ఇవి. ఇక్కడ మిస్టేక్ జరిగితే చాలా ప్రమాదం. ఇక్కడ పొరపడకూడదు ఎవరు. రక్షణ విషయంలో ఎవరూ పొరపడకూడదు. అందుకే నేను మళ్ళా చెప్తున్నాను, ఈ వారం వెళ్ళి యోహాను మొదటి పత్రిక చదవండి. నేను ఈ పత్రిక చదువుతున్నాను, ఇది ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ వారం అంతట్లో ధ్యానం చేస్తున్నాను. మీరు కూడా చదవండి. మీది ఫేక్ కన్వర్షను ట్రూ కన్వర్షను తేల్చుకోండి. ఇది మూలాలు. ఇక్కడ తేడా కొట్టిందంటే మనం చేసే మిగతా కార్యక్రమాలన్నీ ఫాల్సే.
నువ్వు పాటలు పాడు, వాయిద్యాలు వాయించు, ఆరాధన చేయి, ప్రార్థన చేయి, సాక్ష్యం చెప్పు, పరిచర్య చేయి, ఏమన్నా చేయి, వీటి దగ్గర తేడా ఉండకూడదు. అందుకని ఈ మూలాల గురించి ఆదిమ సంఘం దృఢంగా బోధించింది, ఖచ్చితంగా బోధించి. యోహాను కూడా ఈ పత్రిక రాయడానికి కారణం ఏంటి? అసలు దేవుని సంబంధులు ఎవరో, దేవుని సంబంధులు కాని వాళ్ళు ఎవరో సంఘం తెలుసుకోవాలని ఈ పత్రిక రాశాడు. ఈ 5 అధ్యాయాలు ఎందుకు పెట్టాడంటే అందుకే పెట్టాడు. ఒక పక్కన ప్రోత్సహిస్తూ, మరొక పక్కన పరీక్షిస్తూ, మరొక పక్కన హెచ్చరిస్తూ రాశాడు. అందుకనే యోహాను మొదటి పత్రిక తప్పకుండా ఈ వారం మీ పర్సనల్ బైబిల్ స్టడీగా కలిగి ఉండండి. తప్పకుండా కలిగి ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 2 సంగతులు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఆదిమ సంఘం దైవిక మూలాలు కలిగింది. 2వ మాట దేవుని వాక్యం మీద ఆధారపడింది. 3వ మాట దేవునికి ప్రార్థించుటపై ఆధారపడింది. లియోనార్డ్ రావెన్హిల్ అనే దేవుని సేవకుడు ఇలాగన్నాడు, ద ఫస్ట్ థింగ్ ఎర్లీ చర్చ్ డిడ్ వాస్ ప్రే, అండ్ ద లాస్ట్ థింగ్ మోడర్న్ చర్చ్ డూ ఈస్ ప్రే. ఆదిమ సంఘం చేసిన మొదటి పని ప్రార్థించడం. ఏదైనా ఒక సమస్య రాగానే, ఏదైనా ఒక పరిస్థితి రాగానే ప్రార్థించడం. ఆధునిక సంఘం చేసే పని ఏంటంటే ప్రార్థనను ఆఖరిలో పెట్టడం. అక్కడ దాకెందుకు? నీ జేబులో 5,000 రూపాయలు ఉన్నాయి, బిసెంట్ రోడ్లో నడిచి వెళ్తా ఉన్నావు, అక్కడ పక్కనే ఆఫర్ కనపడుతుంది, 3 చీరలు ఉచితం అని. పర్సులో 5,000 ఉన్నాయి. పురుషులకైతే 5 షర్ట్లు ఉచితం అని. దేవుణ్ణి అడిగి కొంటావా, టక్మని కొనేస్తావా? కమాన్ చెప్పండి, మనసులో మాట చెప్పండి, చర్చిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. 5,000 నీ దగ్గర ఉన్నాయి, దేవుణ్ణి అడిగి కొంటావా, మామూలుగా కొనేసి తర్వాత ఇచ్చినందుకు స్తోత్రం అంటావా? అంటే మన దృష్టిలో ప్రార్థన అంటే ఎప్పుడు చేసేది? మన చేతులు దాటిపోయాక, మన పరిస్థితి దాటిపోయాక. నేను నిన్న దినాన పొన్నూరు వెళ్ళాను. నన్ను రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాడు బాబు. కారులో కూర్చోగానే అంకుల్ ప్రార్థన చేయండి అంటున్నాడు. అరే, వాళ్ళ ఇంటి దగ్గర నుండి స్టేషన్కి రావడానికి వచ్చి స్టేషన్కి వచ్చాడు, నన్ను రిసీవ్ చేసుకున్నాడు, బ్యాగ్ అందులో పెట్టుకున్నాడు, ప్రార్థన చేయండి అంకుల్ అంటున్నాడు. ఒక యవనస్తుడు. అంటే చూసేవాళ్ళకి అది ఎట్లా ఉంటుంది? చాదస్తం లాగా ఉంటుంది. గుంటూరు నుంచి ఒక యవనస్తుడు నన్ను తీసుకురాబోతున్నాడు. 20 ఏళ్ళలో 21 ఏళ్ళలో ఉంటాయి. కారు ఎక్కగానే అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్ అంటున్నాడు. 21 ఇయర్స్ వాడికి చేతిలో కారు వస్తే ఎట్లా ఉంటుంది? స్టార్ట్ చేసి అది చూసి ఇది చూసి ఇది చూసి అబ్బో రెచ్చిపోతారు కదా. ప్రార్థన చేయండి అంకుల్ అని కారు ఇక్కడికి తెచ్చి ఆపి అంకుల్ ప్రార్థన చేయండి అంకుల్ అంటున్నాడు. ఆగ్గానే ఏంటి అది? దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ ట్రూ కన్వర్షన్. ప్రార్థన అంటే దేవుణ్ణి అడుక్కోవటం కాదు, ఆయన మీద ఆధారపడటం. డిపెండ్ ఆన్ హిమ్, ఆయన మీద ఆధారపడడం. ఈ వారంలో మళ్ళీ నేను నెల్లూరు వెళ్తున్నాను, అక్కడి నుంచి కావలి వెళ్తున్నాను. అక్కడ కూడా అంతే, కారు ఎక్కగానే ఆయన ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాడు. కారు దించేటప్పుడు, ఆపేటప్పుడు, ప్రభువా మీ సన్నిధికి వెళ్తున్నాం, మీ సన్నిధిని అనుభవించేలాగా చేయండి ప్రభువా. ఎర్లీ చర్చ్, ఆదిమ సంఘం ప్రార్థన మీద అంత ఆధారపడింది. 4వ అధ్యాయం 31వ వచనం, 4:24 నుంచే మనం చదవచ్చు. 4:24 చదువుతారా? అపోస్తల కార్యాలు 4:24. వారు విని
ఏక మనస్సుతో వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. ఎట్లాగా? ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. ఎవరాళ్ళు? ఈ వార్త విన్నవాళ్ళు అందరూ. ఎప్పుడు ప్రార్థన చేశారు? 4వ అధ్యాయంలో సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. 3వ అధ్యాయంలో ఏ సమస్య లేనప్పుడు ప్రార్థనా సమయాన్ని కలిగి ఉన్నారు. 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఆజ్ఞాపించాడు కాబట్టి 10 రోజులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రార్థన ప్రాముఖ్యం అయింది వాళ్ళకి. మనకు ప్రార్థన ఆఖరి స్థానంలో ఉండేది. దేవుని సేవకులు ప్రకాష్ గారు ఒక పెళ్లిలో వాక్యం చెబుతూ ఇలా చెప్పారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, మీరు మీ ఫస్ట్ నైట్ ప్రారంభించడానికంటే ముందు ఒకరోజు చేతిలో చెయ్యేసి పట్టుకొని ప్రార్థన చేయండి. మొదటి దినం ప్రభువుకి ఇవ్వండి. ఆ తర్వాత జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేనికైనా, ఏ కార్యక్రమానికైనా ప్రార్థన అంత ప్రాముఖ్యమైంది. దీన్ని బట్టి నువ్వు మారావా లేదా తేల్చుకో. మారితే దేవా నీకు స్తోత్రం అని చెప్పు. మారకపోతే ఇప్పుడైనా మారు. ఇవి మూలాలు, దైవిక మూలాలు కలిగిన సంఘం, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చిన సంఘం, దేవునికి ప్రార్థించుటలో ఆసక్తి చూపిన సంఘం. లియోనార్డ్ రావెన్హిల్ అన్న మాట అది సంఘానికి సంబంధించిన మాట. రిచర్డ్ న్యూటన్ అన్న మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ద మెయిన్ రీజన్ ఫర్ మై స్పిరిచువల్ డ్రైనెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఈజ్ డ్యూ టు an inexplicable reluctance to pray. నా ఆత్మ అనగారిపోవడానికి, దిగజారిపోవడానికి, దేవుని కొరకు నేను ఏ ఫలము లేకుండా మోడు బారిపోవడానికి కారణం ఏంటంటే, నేను వివరించలేని కారణం ప్రార్థన చేయలేకపోవటం. నేను ప్రార్థన చేయట్లేదని మాత్రం చెప్పగలను. ఎందుకు చేయట్లేదంటే అది నేను వివరించలేను. దిస్ ఈజ్ అన్ ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్. ప్రార్థన చేయలేకపోతున్నాను. చేయాలని తెలుసు కానీ చేయలేకపోతున్నాను. దట్ ఈస్ ద రీజన్ ఫర్ మై స్పిరిచువల్ డ్రైనెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ. నాలో ప్రొడక్టివిటీ లేకపోవడానికి, ప్రభావవంతంగా వెలక్కపోవటానికి. మీరు ఎవరినైనా అడగండి, ప్రార్థన జీవితంలో ఎలా ఉన్నావు అని అడగండి. ఇప్పుడు ఈ మెసేజ్ అయ్యాక అందరూ ఒకటే మాట అంటారు, ఏమని? చేయవలసినంత చేయట్లేదు. చేయాల్సినంత అంటే ఎంత చేయాలో నీకు తెలీదా? తెలుసు. మరి ఎందుకు చేయట్లా? చెప్పలేవు. అందుకే అన్నాడు ఆయన, ఇన్ఎక్స్ప్లికబుల్ రీజన్. అందుకే నేను ఆరిపోతున్నాను, దిగజారిపోతున్నాను, అణగారిపోతున్నాను. చేయాలని తెలుసు, చెయ్యం. ఎందుకు చేయట్లేదంటే కారణం లేదు, చెప్పలేరు. ఎంత బాగా అన్నాడండి ఆయన. అదే టెస్ట్. ఆరోగ్యకరమైన సంఘానికైనా అదే సూత్రం, ఆరోగ్యకరమైన విశ్వాసికైనా అదే సూత్రం. డివైన్ రూట్స్, దైవిక మూలాలు, డివైన్ వర్డ్, దైవిక వాక్యం, డివైన్ ప్రెజెన్స్, దైవికమైన ప్రార్థన ఆర్ ప్రేయర్, సన్నిధి. ఈ 3 ఉన్నాయి కాబట్టి ఆ సంఘం ఎలా ఉంది? ఆరోగ్యంగా ఉంది. ఈ 3 అణగారిపోయిన ఏ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఇంకా రక్షణ